నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్కి స్వాగతం. ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు టీఆర్ఎస్ అతి కష్టం మీద బయటపడిందని, టీఆర్ఎస్ది గెలుపే కాదని, టీఆర్ఎస్ ఓటర్లు కూడా కాంగ్రెస్కు జై కొట్టారని అన్నారు మల్లుబట్టి విక్రమార్క. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థే లేరని విర్రవీగిన టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ సవాల్ విసిరి ముచ్చెమటలు పట్టించిందని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ పోలింగ్ రోజు ఓటర్లను భయపెట్టి ఓట్లు వేయించుకున్నారని ఆరోపించారు. సంఖ్యాపరంగా గెలిచామని టీఆర్ఎస్ భావిస్తున్నా నైతికంగా తామే గెలిచామన్నారు. కేవలం 96 ఓట్లు మాత్రమే ఉన్న తమ పార్టీకి 242 ఓట్లు రావడమే ఇందుకు నిదర్శనమన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఓటర్లను గోవాకు తరలించి భయభ్రాంతులకు గురి చేయకపోతే కాంగ్రెస్ ఖచ్చితంగా గెలిచేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి నాకు 242 ఓట్లు వేసిన ఓటర్లందరికీ కూడా కొంతమంది పార్టీ రహితంగా కాంగ్రెస్ పార్టీ ఓటర్తో పాటు తెలుగుదేశం పార్టీ ఓటర్తో పాటు ఇతర పార్టీల నుంచి కూడా వారి పార్టీ క్యాంపుల్లో ఉండి కూడా నాకు ఓట్లు వేసినందుకు ప్రతి ఓటర్కి మరి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి బీఫామ్ ఇచ్చి నామినేషన్ పెంచిన దగ్గర నుంచి కూడా వెన్నంటుండి ప్రచారంలో పూర్తి టైంను కేటాయించిన సిఎల్పి లీడర్ బట్టి విక్రమార్క గారికి, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ గారికి, జావీద్ గారికి, పోట్నాగేశ్వర గారికి, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు గారికి, ప్రతి ఒక్క కార్యకర్తకి, అదేవిధంగా నాకు పూర్తిగా పార్టీ తరఫున మద్దతు తెలియజేసిన తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి కూడా మరి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. పెద్దలు అన్ని విషయాలు చెప్పారు. నైతికంగా మేము గెలిచామని భావిస్తూ ఉన్నాము. మరి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల నియమావళికి అనుసరించి ఓట్లు జరిగి ఉంటే ఖచ్చితంగా మరి కొన్ని ఓట్లు వచ్చి విజయం సాధించేవాళ్ళం. మరి నామినేషన్ వేసిన దగ్గర నుంచి ఓటింగు లెక్కింపు వరకు కూడా చాలా రకాలుగా ఓటర్లని ఇబ్బంది పెట్టడం, దూర ప్రాంతాలకు తీసుకుపోవటం, ప్రలోభ పెట్టడం, భయపెట్టడం, ఇవన్నీ చేసినప్పటికీ కూడా మా పార్టీ ఓట్లు కాకుండా సుమారుగా 150 మంది నాకు ఓటు వేయటం నైతికంగా నేను విజయం సాధిస్తానని తెలియజేస్తాను. మరి నాకు ఇన్ని రోజులుగా సహకరించిన మీడియా మిత్రులు, ముఖ్యంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, సోషల్ మీడియా మిత్రులందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తాం. అందరూ కూర్చున్నట్టు స్థానిక సంస్థలకు సంబంధించి శాసన మండలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి పెద్ద మొత్తంలో ఓట్లేసినటువంటి ఓటర్ మహాశయులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ముందుగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి కేవలం 96 ఓట్లు మాత్రమే ఉన్నప్పటికీ పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేసిన అభ్యర్థికి 242 ఓట్లు వేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ప్రజల్లో, ప్రజాప్రతినిధుల్లో ఉన్న వ్యతిరేకతని స్పష్టంగా తెలియజెప్పినందుకు వారికి కూడా మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీ రాయల నాగేశ్వరరావు గారు అనేక సంవత్సరాలుగా పార్టీ తరఫు నుంచి సంక్షేమ కార్యక్రమాలని, ప్రజాసేవా కార్యక్రమంలో, ప్రజా జీవితంలో పనిచేస్తూ ఉండటం వల్ల
ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులంతా కూడా అభ్యర్థిని గెలిపించాలి, గెలిపించుకోవాలి అని చెప్పి స్థానికంగా గెలిచిన ప్రజాప్రతినిధులందరూ కూడా ఆశించారు. అధికార పార్టీకి సంబంధించిన నాయకత్వం విపరీతమైనటువంటి అధికార దుర్వినియోగానికి పాల్పడి గోవా అని లేకపోతే బహుమతులని లేకపోతే రకరకాలైనటువంటి ప్రలోభాలకి గురి చేసి భయపెట్టి ఒత్తిడి చేసి ఎన్నిక జరిగే రోజు మాత్రమే జిల్లాలోకి వాళ్ళని తీసుకొని వచ్చి ఆ తీసుకొని వచ్చేటప్పుడు కూడా ముందు ఒక ఎస్కార్ట్ని పెట్టుకొని పోలీసులతో వెనక కొద్దిమందిని పెట్టుకొని వాళ్ళ భయభ్రాంతులకు గురి చేస్తూ పోలింగ్ బూతుల్లో కూడా వెళ్ళి పక్క నుండి భయపెట్టి ఓట్లు వేయించుకోవటం వల్ల మాత్రమే ఈ ఓట్లైనా వచ్చాయి. లేకపోతే మాకొచ్చినటువంటి 242 ఓట్లతో పాటు మిగతా ఓట్లు కూడా పూర్తిగా మా అభ్యర్థికే పడాయి. సరే, సంఖ్యాపరంగా వాళ్ళు గెలిచారని భావిస్తున్నప్పటికి కూడా నైతికంగా, రాజకీయంగా, నైతికంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాయల్ నాగేశ్వరరావు గారే గెలిచినట్టుగా మేమంతా భావిస్తూ ఉన్నాం. కేవలం 96 ఓట్లతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 242 ఓట్లు సాధించడమే కాకుండా మిగతా ఓటర్లు కూడా ఆ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు కూడా స్వేచ్ఛగా ఓట్లు భయభ్రాంతులకు గురి చేయకుండా, ప్రలోభాలకు గురి చేయకుండా, లేకపోతే ఇతరత్ర గోవా లాంటి ప్రదేశాల్లో తీసుకుపోయి చెప్పలేనటువంటి విధంగా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసే విధంగా చేసి ఉండకపోయి ఉండుంటే, స్వేచ్ఛగా ఓటింగ్ జరిగి ఉండుంటే ఆ ఓట్లు కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికే వచ్చి ఉండేవి. దీన్ని బట్టి పూర్తిగా ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం జిల్లాలకు సంబంధించి ప్రజాప్రతినిధులంతా కూడా, స్థానిక ప్రజాప్రతినిధులంతా కూడా ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తూ టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలనేటువంటి ఆలోచనతో ఉన్నారనేది దీని ద్వారా చాలా స్పష్టంగా అవగతమవుతూ ఉంది. రాబోయే రోజుల్లో జరిగేటువంటి సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాకు సంబంధించి 10 సీట్లకి 10 సీట్లు